బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘం ముగిసింది. పయ్యావుల కేశవ్, నారాయణ, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ సమావేశానికి హాజరయ్యారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించారు. గతంలో ఏ సంస్థలకు ఎంతెంత భూములు కేటాయించామనే దానిపై స్టడీ చేశామన్నారు పయ్యావుల కేశవ్. గతంలో భూములు కేటాయించిన స్థలంతో సంస్థలతో చర్చించాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించామని మంత్రులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణానికి ముందుకు రాలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వారికి నమ్మకం వచ్చిందన్నారు ఆర్థిక మంత్రి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో ఇస్తారు. శివ, చెప్పండి, అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి ఎలాంటి వివరణ వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకి గత ప్రభుత్వంలో అలాగే టీడీపీ ప్రభుత్వంలో 14, 19, 24 మధ్య జరిగిన భూ కేటాయింపులపై కూడా కేబినెట్ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసే సంస్థ ప్రస్తుత పరిస్థితిపై ఒకసారి పరిశీలన చేయాలని చెప్పి సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా వచ్చే సంస్థలకు చేయాల్సిన కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలకు అమరావతి తీసుకురావడంపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది కమిటీ పూర్తి స్థాయిలో చర్చించింది. గతంలో 120 పైగా సంస్థలకి భూ కేటాయింపు చేశారంటే 14 నుంచి 19 వరకు. అయితే ఆ తర్వాత రాజధానిలో మళ్లీ భవనాలు పునర్నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. 115 పైగా సంస్థలు ఇప్పటికే కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో సంస్థలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని చెప్పి కూడా మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. అయితే గతంలో 14 నుంచి 19 వరకు 120 సంస్థలకు భూ కేటాయింపు జరిగితే 19 నుంచి 24 వరకు కూడా ఒక సంస్థ కూడా భూ కేటాయింపులు కోరలేదు, అలాగే కేటాయించిన పరిస్థితి కనిపించింది. అలాగే అమరావతి ప్రాజెక్ట్స్ ని వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో భూ కేటాయింపులు జరిగిన వరకు అంటే 14 నుంచి 19 వరకు కేటాయింపులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం మూలంగా వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించలేదు. ఇక త్వరగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రభుత్వ సహాయం కూడా అందించాలని చెప్పి కేబినెట్ ఉపసంఘం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. మరొకసారి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 25వ తేదీ తర్వాత ఇంకోసారి సమావేశం అవ్వాలని కేబినెట్ ఉపసంఘం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ప్రియా, శివ, అయితే ఏ కంపెనీలు అయితే ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారో అవన్నీ కూడా మళ్ళీ నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు భావించాలా? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు దాదాపుగా 120 సంస్థలకి ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేపట్టారు. అయితే వాళ్ళు కొన్ని సంస్థలు ప్రారంభమయ్యాయి, కొన్ని సంస్థలు నిర్మాణ దశలో ఉన్నాయి, మరికొన్ని అంటే ఖచ్చితంగా పనులు కూడా ప్రారంభించలేదు. ఆ తర్వాత 19 నుంచి 24 3 రాజధానుల పేరుతో గత సర్కార్ అవలంబించిన వ్యతిరేక విధానాలతో ఎవరూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఒకరికి కూడా భూ కేటాయింపులు గత ప్రభుత్వం చేయలేదు. కానీ తాజాగా గతంలో అంటే 14 నుంచి 19 వరకు కేటాయించిన 120 సంస్థలు అలాగే ఇప్పుడు 115 సంస్థలు పెట్టేందుకు అమరావతిలో భూ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. సో ముందుగా ఈ 120 సంస్థలకు సంబంధించి కూడా ఆ స్థితిగతులు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో అంటే వీరికి ఎక్కడ భూములు కేటాయించారో అక్కడ ఉన్న తాజా పరిస్థితిని కూడా ఒకసారి పరిశీలించి వాటి స్థితిగతులు బేరేజ్ వేసుకొని ఇంకా అవసరమైతే వాళ్ళకి మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పరంగా కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎవరైతే 115 సంస్థలు భూమి కావాలని చెప్పి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయో వారు ఏ ప్రాజెక్టులు పెట్టబోతున్నారు, వారి వల్ల రాజధాని ప్రాంతంలో ఎటువంటి విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో ఈ రోజు జరిగిన అంశాలకు సంబంధించి కూడా 18వ తేదీన జరగబోతున్న ఏపీ కేబినెట్ భేట్ లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.